వందనములు. సంఘ కాపరైనటువంటి సత్యమయ్య గారికి, చిట్టక్క గారికి, సహాయ కాపర్లకు, సంఘ స్త్రీలకు, సంఘ పెద్దలకు, సంఘ బిడ్డలందరికీ కూడా నా 200 మరణాత తెలియజేస్తానండి. అందరికీ మరణాత. వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనవడను, ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను, సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులు నేర్పును. వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహిసాముకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసితిని. నేను ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మహిమనద్ర మహిమగలిస్తుంది. ఈ బంగారు మార్గంలో అనేకమైన వందనములు స్థుతులు స్తోత్రం చేస్తున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇమోషన్స్ ఉపవాస ధ్యానంలో 31వ దినాన తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించమని అడుగుతున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇప్పటి వరకు బిడ్డలు పాటలు పాడినారు తండ్రి, సన్నిధి క్రమం చేస్తున్నాను తండ్రి. నాన్న తండ్రి, మీరే మా మధ్య ఉన్నారని నమ్మి మమ్మల్ని శుద్ధిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రభా, ఇక్కడ నిలవబడడానికి ఏ అర్హత యోగ్యత లేదని, జ్ఞానహీనురాని బలహీనరాని ప్రభా, వాక్యం ద్వారాగా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను. ఈ దినం ప్రభా, ఏదైతే మాటలు మీరు మాతో తెలియజేయాలనుకుంటున్నారో, మాట్లాడాలని ఆశపడుచున్నారు ప్రభా, వాక్యం ద్వారాగా మమ్మల్ని బలపరచండి, సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుని ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. ఈ మోషే ఉపవాస దినములలో 31వ దినాన్న ప్రభు పాదముల చెంతకు వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో కృపా సమాధానం కలుగును గాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన మరి వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 భాగాలు అనేవి మనకి ఇక్కడ కనబడుచున్నాయండి. ఏంటి ఆ 2 భాగాలు అంటే, మొదటి భాగము దేవుడు తన ప్రత్యక్షం గుడారం యొక్క సేవ కొరకు, మందిరంలో ఉన్నటువంటి ఉపకరణల పని కొరకు దేవుడు జ్ఞానాత్మ కలిగిన వారిని ఎంపిక చేసుకుంటా అనేది మనకి ఇక్కడ కనబడుచున్నది. ఇది మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే విశ్రాంతి దినము కొరకు. విశ్రాంతి దినమును ఎలా ఆచరింపవలనో దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నారు. ఈ 2 భాగాలు ఈ దినము మనము ధ్యానించుకుందామండి. మొదటి భాగము మనం చూసినట్లయితే ఈ 31వ అధ్యాయము ప్రారంభంలో ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడండి? మోషే గారితో ఆయన మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుచున్నారు అంటే, మరి ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణముల కొరకు మరి ఎవరు చేయాలి, ఎలాగని చేయాలి అనేది దేవుడు ఇక్కడ మోషే గారికి ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఆయన పిలుచుకుంటున్నాడు. ఎవరండి ఆ వ్యక్తి? బెసలేలు. మరి ఈ బెసలేలు ఎవరు అని అంటే, హూరు మనవడు, అలాగనే ఊరు కుమారుడై ఉన్నాడు కదండి. హూరు అంటే వారి యొక్క తాతగారు, అలాగనే ఊరు అంటే వారి యొక్క తండ్రి గారు. అయితే ఈ బెసలేలు ఏ గోత్రానికి చెందినవాడండి? యూదా గోత్రానికి చెందినవాడై ఉన్నాడు. అయితే మరి బెసలేలు అనగా పేరుకి అర్థము దేవుని యొక్క నీడలో, లేదా దేవుని యొక్క
కాపుదల అని అర్థం వస్తుంది. బెసలేలు అనబడిన ఈ వ్యక్తి దేవుని నీడలో ఎదిగిన వాడండి. అయితే ఈ బెసలేలు గురించి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కొన్ని మాటలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏంటి ఆ మాటలు అంటే, ఇక్కడ బెసలేలు ఒక స్కిల్డ్ పర్సన్గా ఇక్కడ మనకి కనబడుచున్నాడండి. అంటే మరి ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పని మాత్రమే చేయగలరు, అవునా కాదండి? అంటే ఇక్కడ ఈ బెసలేలును మనం చూస్తే ఇతడు ఎలాంటి పనులు చేయగలడంటండి? బంగారంతో పని చేయగలడు, కర్రలు కొసే పని చేయగలడు, రత్నాలు సానబెట్టే పని చేయగలడు. ఇలాగున వెండితోనూ ఇత్తడితోనూ కూడా పనులు చేయగలిగేవాడు ఇక్కడ మనకి కనబడుచున్నాడు. ఉదాహరణకు ఇప్పుడు మనం చూస్తే ఒక డాక్టర్ ఉన్నారండి. డాక్టర్ ఏం చేస్తారండి? వైద్యం చేస్తారు. డాక్టర్ చేసే పని టీచర్ చేయగలరా? చేయలేరు. టీచరు చేసే ఒక బోధ ఏదైందో అది మరొక టీచింగ్ అనేది డాక్టర్ చేయగలరా? చేయలేరు. అలాగనే బంగారంతో పనిచేసేవారు చెక్క పని చేయలేరు, చెక్క పని చేసేవారు బంగారం పని చేయలేరు, అవునా కాదండి? కానీ ఇక్కడ ఈ బెసలేలును మనం చూస్తే ఇతడు బంగారం పని చేయగలడు, మరి కర్రలు కోసే పని చేయగలడు, అలాగనే రత్నాలు సానబెట్టే పని చేయగలడు, ఇత్తడి పని చేయగలడు, అలాగనే వెండి పనులు, ఇలాగున విచిత్రమైన పనులు చేయగలిగే మరి ఉంది. అయితే ఇతడు ఎన్ని పనులు చేయడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు ఈ బెసలేలుని ఆత్మపూర్ణిగా చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో ఈ బెసలేలుని దేవుడు నింపినవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు తన పని కొరకు, తన యొక్క సేవ కొరకు ఈ బెసలేలుని ఎంపిక చేసుకుంటా అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుడు ఎంపిక చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కదండి. దేవుడే ఎంపిక చేసుకోనట అనేది చాలా ధన్యకరమైనది. అయితే ఇక్కడ ఈ బెసలేలుని దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ దినాలలో మరి ఆయన శిష్యులైన వారిని మరి తన పరిచర్య కొరకు ఎలాగైతే పిలుచుకున్నారో, ఆయన శిష్యులైన వారితో ఏం చెప్పారండి? మిమ్మల్ని మనుష్యులు పట్టే జాలర్లుగా నేను చేస్తాను అన్నారు, అవునా కాదండి? అక్కడ ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారిని పిలుచుకున్నారో, ఇక్కడ దేవుడు కూడా మరి అంతమంది ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలైన వారు లక్షల మంది ఉన్నారు అక్కడ జనం. ఆ లక్షలాది మందిలో దేవుడు బెసలేలుని ఎంపిక చేసుకుంటున్నాడండి. ఆయన ఈ బెసలేలుని తన పని కొరకు పిలుచుకోవడం అనేది చాలా ధన్యత. అయితే ఇక్కడ మనం చూస్తే ఆయన ఈ విషయం గురించి ఎవరితో మాట్లాడుతున్నాడండి? మోషే గారితో మాట్లాడుచున్నాడు. మోషే గారితో మరి బెసలేలు గురించి చెప్తున్నారు. మరి బెసలేలు ఉన్నటువంటి లక్షణాల గురించి కూడా ఆయన తెలియజేస్తున్నారు. దేవుడు ఈ బెసలేలుకి కొన్ని బహుమానాలు అయితే ఆయన అనుగ్రహించారండి. ఏంటి ఆ బహుమానాలు అంటే 5వ వచనంలో మనం చూస్తాం కదండి. బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటికై రత్నములను సానబెట్టుటకును, కర్రలు కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును, వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మతో పూర్ణిగా చేసినాను. ఇక్కడ మనం చూస్తే ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు జ్ఞానము, విద్య, వివేకము, మరి అన్ని పనులు చేయగలిగే నేర్పడుతున్నాం. జ్ఞానం అనగా ఏంటండి? తెలివి, నాలెడ్జ్ కదండి. విద్య అంటే చదువు కాదు, కానీ మరి ఏ పనైనా అర్థం చేసుకోగలిగే మరి విద్య. అంటే ఇంగ్లీష్ బైబిల్లో మరి విద్య అనే వర్డ్కి అండర్స్టాండ్ అని ఉంటుంది. అండర్స్టాండింగ్ అంటే ఏంటండి? అర్థం చేసుకోవడం. అంటే ఏ పనినైనా అర్థం చేసుకోగలిగే విద్యను దేవుడు అనుగ్రహించాడు. అలాగనే వివేకం అనగా విజ్డమ్. అలాగనే 4వది మరి అన్ని పనులు, సకల పనులు చేయగలిగే నేర్పరితనం. దేవుడు ఇచ్చినటువంటి ఈ బహుమానాలను మరి ఈ బెసలేలు
మరి తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని పెంచుకున్నాడు, తనకిచ్చినటువంటి విద్యను పెంచుకున్నాడు, తనకిచ్చినటువంటి వివేకాన్ని పెంచుకున్నాడు, అలాగునే మరి నేర్పరితనం కూడా పెంచుకున్నాడు. ఈ పనులన్నీ చేయగలుగుతున్నాడు. ఏ పనులు అంటే బంగారంతోనూ కర్ర కొస్సే పని, అలాగునే రత్నాలు సానబెట్టే పని, వెండితోనూ ఇత్తడితోనూ సకల విధములైన అన్ని పనులు చేయగలిగే నేర్పరితనం ఉంది ఈ బెసలేలో. ఎందుకు అంటే దేవుడు ఈ బెసలేని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాడు. ఈ దినము మనము ఏ విధముగా ఉన్నాము? మనము ఆత్మపూర్ణిగా ఉన్నామా? ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మరి ఆత్మపూర్ణిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మొదట మనము పరిశుద్ధంగా జీవించాలి. మనం దేవుడి నడవడికలో నడవాలి. మనం ఎంతవరకు దేవుడి నడవడికలో నడుస్తున్నాము అని ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మనం నడుస్తున్నాము అని అనుకుంటున్నాం అంతే. అసలు నిజంగా మనం నడుస్తున్నామా? దేవుని మార్గంలో మనం జీవిస్తున్నామా? భక్తిపూర్వకంగా మనం ఉంటున్నామా? మనం సంఘంలో ఒకలాగుండి బయట వెళ్ళిన తర్వాత మరొకలాగుంటే మనుషులు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అది మనం ఒకసారి గమనించుకోవాలి. మన పక్కన వ్యక్తులు లేరు కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మాట్లాడే వారంగా ఉంటే మనుషులు లేకపోవచ్చు, ఈ మాటలన్నీ దేవుడు వింటున్నాడు. అవునా కాదా? అది మనము మన హృదయంలో తలంచుకోవాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుడు మనల్ని ఆత్మపూర్ణిగా చేయాలంటే మనము మొదట పరిశుద్ధంగా జీవించాలి. మన నడవడికలు, మన ఆలోచనలు, మన బుద్ధులు అని మనము సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అయితే దేవుడు ఇక్కడ ఈ వ్యక్తిని, బెసలేల్ అనేబడిన ఈ వ్యక్తిని దేవుడు ఎంపిక చేసుకున్నట్టు అక్కడ మనము చూస్తున్నాం. అయితే దాని కింద వచ్చిన మనం చూసినట్లయితే 6 నుంచి 11 వరకు చదువు. మరియు నేను దాను గోత్రములోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడుగా చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించిన మరియు చేయనట్లు జ్ఞాన హృదయులందరూ అందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీప వృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ తైలము స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే దేవుడు మరి బెసలేలును మరి తన ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు పిలుచుకున్నట్టు అది మనం చూస్తున్నాం. అయితే బెసలేలుకు తోడుగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? దేవుడు అహోలియాబుని దేవుడు ఎంపిక చేసుకుంటా మనం చూస్తున్నాం. అయితే ఎవరు ఈ అహోలియాబు అని అంటే, ఈ అహోలియాబు మరియు అహిసామాకు కుమారుడు, అలాగనే దాను గోత్రానికి చెందినవాడు. అయితే నిజానికి ఈ దాను గోత్రము ఎన్నికలేని గోత్రం అండి. అందుకే ఈ దాను గోత్రం గురించి ఒక మాట ప్రవచిస్తారు. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆదికాండం 49:17. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గొర్రెకు మడిమెలు పరచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. చాలండి. ఇక్కడ మనం చూస్తే దారిలో ఎలా ఉందంటండి? దాను గోత్రము సర్పముగాను, అలాగునే కట్లపాముగాను ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ దాను గోత్రము ఎన్నిక లేనటువంటి గోత్రం. తర్వాత దాంట్లో కూడా మనం చూస్తే ఈ 12 గోత్రాల్లో దాను గోత్రం అనేది ఉండదండి. ప్రకటన గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో మరి అన్ని గోత్రాలు ఉంటాయి, కానీ దాను గోత్రం అనేది లెక్కింపబడలేదు. 144,000 మందిలో ఈ దాను గోత్రం అనేది దేవుడు ప్రకటన గ్రంథంలో రాయించుట అనేది మరి రాయలేనట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఈ దాను గోత్రము ఎన్నిక లేనటువంటి గోత్రం. మరి ఎన్నిక లేనటువంటి ఈ గోత్రంలో నుండి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడండి?
అహోలియాబును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మరి ఎన్నిక కలిగినటువంటి గోత్రంలో నుండి బెసలేలు దేవుడు ఎలాగనైతే ఎంపిక చేసుకున్నాడో, ఎన్నిక లేనటువంటి ఈ దాను గోత్రంలో నుండి కూడా దేవుడు అహోలియాబును ఎంపిక చేసుకుంటాం మనము చూస్తున్నాం. అంటే దేవుడు మరి ఎలాంటి వారినైనా ఆయన పని కొరకు ఎంపిక చేసుకుంటాడండి. దేవుడు పై రూపాన్ని చూడడండి, మన అంతరంగం ఎలా ఉన్నదనే ఆయన చూస్తాడు. మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, మన దగ్గర ధనం లేకపోవచ్చు, సంపద లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఏమీ లేకపోయినా మన హృదయం ఎలా ఉన్నదో అది మాత్రమే ఆయన చూస్తాడు. మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉన్నది, మనం ఎలాగున దేవుని కొరకు మరి పని చేస్తున్నామనే అనేది ఆయన చూస్తాడు. మనం నిజంగా దేవుని పని కొరకు సేవ చేయాలని ఉద్దేశం కలిగిన వారమైతే ఆయనే మనలను ఎంపిక చేసుకుంటాడు. మనం ఎలాంటి వారమైనప్పటికీ, ఇక్కడ దాను గోత్రము ఎంపిక లేనటువంటి గోత్రం అయినప్పటికీ దేవుడు ఈ గోత్రంలో నుండి అహోలియాబును ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఒక్కసారి తన సేవకు పిలుచుకున్నప్పుడు మరి ఆ సేవలో ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ మరి మనము ఏం చేయాలండి? వెనకడుగు వేసేవారుగా ఉండకూడదు. దేవుని రక్షణలోనికి నడిపింపబడిన తర్వాత మరి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలనే వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటి నుంచి మనము విడుదల పొందేవారంగా మనం ఉండాలి, దేవుణ్ణి అడగాలి. అంతేగాని నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు ఇన్ని శ్రమలు వచ్చింది, ఇన్ని బాధలు వచ్చింది, మరి దేవుని సేవ చేస్తున్నప్పుడు నాకు ఇన్ని అవమానాలు జరిగాయి అని చెప్పి మనము వెనకడుగు వేసేవారంగా మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే అపవాది మనల్ని పడగొట్టడానికే చూస్తాడు, అవునా కాదండి? అలాగున మనము వాడికి భయపడి వెనకడుగు వేసేవారుగా ఉండాలా? చెప్పండి, ఉండకూడదు. మనము దేవుని కొరకు మనము పనిచేసేవారంగా ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టములు వచ్చినా, ఎంతమంది మన అవమాన పాలు చేసినా కూడా మనం ఎవరి కొరకు పని చేయాలి? దేవుని పని కొరకు చేయాలి. మనం మనుషుల కొరకు కాదు కదా చేస్తున్నది. ఎవరో ఏదో అన్నారని మనం దేవుని పక్కన పెడితే ఎలా? అవునా కాదండి? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. చాలా ఇక్కడ మనం చూస్తే మరి దేవుని యొక్క సేవలో ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడే మనలను బలపరిచేవాడుగా ఉంటాడు. దైవాత్మారాము నా కనుమన ప్రాణము, దైవాత్మారాము నా కనుమన కాలుము. నా జీవమానయు నీతో నిండ చేరి వసింపుము. నా జీవమానయు నీతో నిండ చేరి వసింపుము. చాలండి. ఇక్కడ మనం చూస్తే దేవుడు బెసలేలును ఎంపిక చేసుకునే విధంగా అలాగనే ఇక్కడ అహోలియాబును కూడా దేవుడు పిలుచుకుంటున్నాడండి.
అంటే బెసలేలకు తోడుగా ఒక సహకారుడుగా పని చేయటానికి దేవుడు అహోలియాబును ఎంపిక చేసుకుంటున్నాడు. అహోలియాబు అనే పేరుకు అర్థము దేవుని యొక్క గుడారము. అయితే దేవుడు వీరిద్దరిని కూడా ఎంపిక చేసుకుంటాం మనము చూస్తున్నాం. దేవుడు వీరిద్దరిని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే మరి వీరిద్దరు కూడా ఎవరితో సహవాసం కలిగి ఉన్నారండి? దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. వీరిద్దరు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కనుకే దేవుడు వీరిద్దరిని ఎంపిక చేసుకున్నాడు. అదే విధంగా వీరిద్దరిని ఒకరితో ఒకరు సహకారులుగా చేస్తున్నాడు. అవునా కాదండి? గనుక మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసము చేయాలి. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం చేస్తామో, దేవుని పని మనం చేసేవారుగా ఉంటామో, మనకు కూడా దేవుడు ఒక సహకారిని ఏర్పాటు చేస్తాడు. అవునా కాదండి? మనము లోకంలో ఉన్న వారితో మన సహవాసము చేయకూడదు. దేవుని బిడ్డలతో, ఎవరైతే దేవుని సేవ చేసేవారుగా ఉంటారో అలాంటి వారితో మనము మరి సహవాసము చేసేవారుగా మనము ఉండాలి. గనుక ఇక్కడ దేవుడు వారికి మరి పనులు అప్పగించమని చెప్తున్నాడు. ప్రత్యక్షము గుడారం యొక్క మరి ఆ ఉన్నటువంటి ఉపకరణల వరకు, అంటే మందస్సము వాటి యొక్క ఉపకరణం, అలాగనే మరి సముఖపు రొట్టెల బల్ల, కరుణాపీఠము, దీపవృక్షము, ధూపవేదిక, ఇలాగున ఇత్తడి గంగాలము, అలాగనే మరి యాజకులు అయినటువంటి వారి ప్రతిష్ట వస్త్రములు, ఇలాగున ప్రతి ఒక్కటి కూడా దేవుడు వివరించాడు కదండి. అంటే ఎంత పొడుగుండాలో, ఎంత కొలతలు ఉండాలో ప్రతిదీ కూడా మనము గడిచిన దినాల్లో కూడా ధ్యానించిన వారమై ఉన్నాం. ప్రతిదీ కూడా దేవుడు లిఖింపజేస్తాడు. ఇందులో ఎంత పొడుగుండాలి, ఎంత కొలతలు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అని. ఎందుకు అంటే ఇది అంతా కూడా మరి దేవుడు చెప్పినట్టుగానే జరగాలి. మనుషుల యొక్క జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము వలె దేవుని జ్ఞానం ఉపయోగించాలి. దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధముగానే చేయాలి. మరి దేవుడు చెప్పిన విధముగా జరగకపోతే ఏమవుతుంది అంటే, మనము మరి సౌలు విషయంలో ఒకసారి మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం, అలాగే 3, 9, 11. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. 3వ వచనం, 9, 11. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాతబరులనేమి అన్నిటినీ హతము చేసి, వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పెను. సౌలును జనులను కూడి అగగు గొర్రెలలోను, ఎడ్లలోను, త్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. చాలండి. ఇక్కడ మనం చూస్తే మరి సౌలు అనబడిన రాజు మొదట ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడండి? దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. కనుకే దేవుడు మరి ఈ యొక్క సౌలుని రాజుగా ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలైన వారికి మరి రాజుగా ఆయన నియమించారు. అంటే మరి సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుని రాజుగా అభిషేకించుట అనేది జరిగింది కదండి. మరి రాజు అయిన తర్వాత దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏంటి ఆ మాట అంటే, అమాలేకులతో యుద్ధం చేయమని. అమాలేకులో యుద్ధం చేసి మరి అందరినీ కూడా నిర్మూలం చేయమని దేవుడు ఆజ్ఞాపించిన వాడై ఉన్నాడు కదండి. అయితే మరి ఈ రాజు అనబడిన సౌలు యుద్ధానికి వెళ్ళలేదా అండి? వెళ్ళాడు. యుద్ధము చేశాడు. అమాలేకుల మొత్తం అందరినీ కూడా నిర్మూలము చేశాడు. మరి ఆ సామ్రాజ్యాన్ని అంతటిని కూడా ఆక్రమించాడు. అయితే మరి అక్కడ ఉన్నటువంటి అగాగు రాజును కూడా పట్టుకున్నాడు. ఆ రాజ్యం అంతటిని కూడా మరి స్వాధీన పరుచుకున్నట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఈ రాజ్యం అంతా కూడా సౌలు చేతికి వచ్చిందో,
సౌలు మరి అక్కడ ఉన్నటువంటి మంచి మంచి యువులని చూచి, ఉదాహరణకు బంగారము ఇలాగున మరి సంపద, గొర్రెలు, మేకలు వీటన్నిటినీ చూసి రాజుకి ఏం కలిగిందండి? ఆశ కలిగింది. వీటన్నిటినీ చూసి అంటే లోకంలో ఉన్న వాటన్నిటినీ చూచి ఆశపడ్డాడు. దేవుడితో సహవాసం కలిగిన ఈ సౌలు మరి లోకము తట్టుగా తిరిగినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అప్పటి వరకు దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే మరి లోకంలో ఉన్న వాటి వైపు చూచాడో మరి అపవాదితో సహవాసం కలిగినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి మరి వాటన్నిటినీ కూడా ఏవైతే పాడైపోయి ఉన్నాయో వాటన్నిటినీ, పశువులన్నింటినీ కూడా చంపించేశాడు. మంచి మంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తెప్పించుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ సౌలు తనకున్నటువంటి మరి దేవునితో సహవాసము మొదట కలిగి ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే ఆశ కలిగిందో మరి అపవాదితో సహవాసం కలిగినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోయాడు. అవునా కాదండి? అక్కడ సౌలు ఎవరి మాట వినలేదండి? దేవుని మాట వినలేదు. దేవుని మాటను నిర్లక్ష్యము చేశాడు కనుకే తనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను కోల్పోయాడు. కనుక ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుడు చెప్పింది చెయ్యాలి. ఇక్కడ ఈ బెసలేలు, అహోలియాబులు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు చేశారా చేయలేదండి? చేశారు. దేవుడు ఏదైతే ఎలాగనైతే చేయమన్నాడో వాటి ఉపకరణములన్నీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు చెప్పిన విధముగానే వీరు చేశారు. దేవుడు ఎలాగనైతే వీళ్ళని ఎంపిక చేసుకున్నాడో, దేవుడు మరి వీళ్ళని ఎంపిక చేసుకున్నాడు, ఎలాగనైతే ఎంపిక చేసుకున్నాడు అలాగనే వీరు కూడా దేవుడు చెప్పిన విధముగానే ఆయన చెప్పిన బాటలోనే నడుచుట అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే 11వ వచనం చివరిలో చదివితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. చాలండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తము చెయ్యాలి. అంటే దేవుడు చెప్పిందే చెయ్యాలి. ఆయన వాక్కు ప్రకారమే చెయ్యాలి. ఆయన ఆజ్ఞ ప్రకారమే చెయ్యాలి. అవునా కాదండి? బైబిల్ విషయం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటి? ఆయన మీతో చెప్పినది చెయ్యడి. అంటే దేవుడు చెప్పిన మనమే చెయ్యాలి. అంటే మనుషుల ఇష్టానుసారంగా మనం చేసేవారంగా ఉండకూడదు. మనం ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలంటే ఎవరి మాట వినడం కాదు. మనం మొదట మనం ఏదైనా చెయ్యాలనుకుంటే దేవుణ్ణి అడగాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. తండ్రి, ఇది చేయాలనుకుంటున్నాను, నీ చిత్తమైతే మాకు తెలియపరచు అని చెప్పి మొదటగా మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కానీ మనము కొన్ని విషయాలు మనుషుల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అవునా కాదండి? కానీ ఇక్కడ మనము అందుకే చెప్తున్నాడు కదా, ఆయన మీతో చెప్పినది చెయ్యడి. దేవుడు చెప్పిందే మనము చేసేవారంగా ఉండాలి. మన దేహము మరి దేవుని ఆలయముగా మలుచుకోవాలి. దేవుని ఆలయం అంటే ఏంటండి? మన దేహమే. మీ దేహమే దేవుని ఆలయం అన్నారు కదా, అవునా కాదా? మన దేహం ఏంటి? దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఏముండాలి? దేవుని ఆత్మ నివసించాలి. ఈ ఎల్లప్పుడూ మన హృదయంలో, మన దేహంలో దేవుని ఆత్మ నివసించాలి. దేహము అనే ఈ ఆలయంలో దేవుని ఆత్మ ఉండాలి, కానీ అపవాదిని తీసుకొచ్చి మనం పెట్టుకోకూడదు. అవునా కాదా? దేవుని ఆత్మ నింపబడేటట్టుగా మనము జీవించే వారముగా మనము ఉండాలి. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో మనం చూసినట్లయితే మరియు యెహోవా, చివరి వరకు చదవమ్మా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనినట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును. 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారములను అనుసరించి
ఆ దినమున ఆచరింపవలెను. అది నిత్య నిబంధన, నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనముల గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజలైన వారికి దేవుడు ఒక నిబంధన నియమించిన వాడై ఉన్నాడు. అవునా కాదండి? ఏంటి ఆ నియమము అంటే విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి. అంటే మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలైన వారిని బానిసత్వం నుండి విడిపించాడు. అవునా కాదండి? మరి వారి పట్ల దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వారు అడిగింది ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడు. మరి వారి ఐగుప్తు దేశంలో ఎంత శ్రమ పడ్డారో, ఎన్ని బాధలు అనుభవించారో వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించిన వాడు ఉన్నాడు. కనుక ఈ విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి. మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనే. కనుక ఈ విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి. ఎప్పటి వరకు ఆచరించాలి? తరతరముల వరకు. ఇది మీకును నాకు మధ్య గురుతు. ఇది ఒక గురుతు. ఆచరించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. ఎందుకు ఆచరించాలి అని అంటే మరి దేవాది దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుత కార్యాలైన చేసిన వాడై ఉన్నాడు. కనుక ఆ విశ్రాంతి దినమున దేవాది దేవుని వారు తెలుసుకోవాలి. విశ్రాంతి దినమున వారు దేవుని తలంపు కలిగి ఉండాలి. ఆ విశ్రాంతి దినమున వాళ్ళు దేవుని ఆరాధించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడండి. ఇక్కడ ఆ విశ్రాంతి దినమున ఏం చేయాలి? దేవుని తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని తలంపు మాత్రమే కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే విశ్రాంతి దినమున నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారికి ఏం శిక్ష అంటండి? మరణ శిక్ష. మరి తన ప్రజల్లో నుండి కొట్టివేయబడునని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కనుక విశ్రాంతి దినమున ఏం చేయాలి ఇజ్రాయెల్ ప్రజలైన వారు? అలాగనే మనము కూడా ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి, దేవుని తలంపు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడే ఈ విశ్రాంతి దినమును పాటించాడా? పాటించలేదా అని? పాటించాడు. 6 దినములు దేవుడి భూమి ఆకాశములని సృజించి 7వ దినాన ఆయన విశ్రాంతి దినముగా పాటించాడు కదండి. ఇలాగున మరి మనము కూడా అక్కడున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలైన వారు కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, దేవుని తలంపు కలిగి ఉండాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో. ఇది ఎప్పటి వరకు ఉండాలి? తరతరముల వరకు ఉండాలి. ఆనాటి దినాల్లో అయితే యూదులైన వారు శనివారం దినాన విశ్రాంతిగా ఆచరించేవారు కదండి. అయితే ఇప్పుడు మనము దేవుని బిడ్డలమైన మనము ఎవరైతే క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో మనం అందరం కూడా ఎప్పుడు విశ్రాంతి దినాన్ని ఆరాధిస్తాము? ఆదివారం. అలాగని రోజు ఆచరించకూడదా అంటే అలా అని కాదండి, రోజు ఆరాధించాలి. అయితే విశ్రాంతి దినములు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అవునా కాదా? ఎందుకు అంటే దేవుడు మరి సిలువ వేయబడిన తర్వాత ఆయన ఆదివారం దినాన అంటే 3వ దినాన పునరుద్ధానాన్ని తిరిగి లేచాడు. కనుక మనం ఆదివారాన్ని మరి విశ్రాంతి దినముగా ఆచరిస్తున్నాం కదండి. మరి ఈ విశ్రాంతి దినము గురించి కూడా పరిసయ్యులతో ఒక ఘర్షణ అనేది జరుగుతుంది. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువారికి అక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మత్తయి సువార్త 12వ విశ్రాంతి దినమున పంటచేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తిరసాగిరి. పరిసయ్యులను చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారు ఆకలికొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారే
చాలు. ఇక్కడ మనం చూస్తే మరి 9వ వచనం కూడా చదవండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి చాలు. ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ ఈ పరిసయ్యులైన వారు ఏం చేస్తున్నారంటే, శిష్యులైన వారికి ఆకలి వేసినప్పుడు మరి వెన్నులు త్రించుకొని తినుట అనేది ఇక్కడ మనము చూస్తున్నాం కదండి. అప్పుడు ఈ పరిసయ్యులైన వారు ఏం చేస్తున్నారండి, ఇదిగో చూడు మీ శిష్యులైన వారు ఏం చేస్తున్నారో, విశ్రాంతి దినమున మరి వీరు పని చేయించున్నారని చెప్పి మాట్లాడుచున్నారు. అయితే దేవుడు విశ్రాంతి దినమున వంట వండుకోవద్దని చెప్పాడా? చెప్పలేదు. భోజనం చేయొద్దని చెప్పాడా అండి? చెప్పలేదు. కానీ విశ్రాంతి దినమని ఏం చేయమన్నాడు? భక్తిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని నువ్వు ఆకలితోనే ఉండు, నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు అసలు మంచినీళ్ళు కూడా తాగొద్దు అని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. దేవుడు మనం ఎంత భక్తిగా ఉన్నామనేదే చూస్తాడు, కానీ నువ్వు ఉపవాసంతో ఉన్నావా, నువ్వు తినకుండా ఉన్నావా అనేది దేవుడు చూడడు. దేవుడు మనని ఆకలితో కడుపు మార్చుకొని ఉండమని చెప్తాడా? అలా చెప్పేవాడు కాదు ఆయన. మన భక్తి అనేది మన హృదయంలో నుండి రావాలి. మనం దేవుడితో ఎంత భక్తిగా ఉంటున్నాము, ఎంత పరిశుద్ధంగా మనము జీవిస్తున్నాం అనేది దేవునికి కావాలి. గనుక ఇక్కడ మరి చూస్తే దేవుడు ఒక మాట కూడా చెప్పాడు. ఒక మనుషునికి గొర్రె ఉండినప్పుడు ఆ గొర్రె మరి గోతిలో పడినప్పుడు నువ్వు బయటికి తీయవా? మరి గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు కాదా అని చెప్పి దేవుడు అడుగుచున్నాడు. అవునే కదా. మరి విశ్రాంతి దినమున మరి ఏదో సహాయము చేయట అనేది మంచిది. అంటే ఇక్కడ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మరి విశ్రాంతి దినమున ఎవరైనా ఆపద వచ్చినప్పుడు వారికి సహాయం చేయడం అనేది మంచిదే. అవునా కాదండి? సహాయం చేయడం అనేది చాలా మంచిది. అంతేగాని విశ్రాంతి దినమున మన లాభం కొరకు కానీ, ధనం కొరకు కానీ, మన సొంత పనుల కొరకు కానీ, స్వార్థంతో కూడిన పనులు. అంటే ఉదాహరణకు మనకి ఇక్కడ అయితే శుక్రవారం సెలవు, ఇంటి దగ్గర అయితే ఆదివారం. అవునా కాదండి? అంటే ఆ దినాన చాలామంది ఏం చేస్తారంటే, పోనీలే ఈరోజు డ్యూటీ చేస్తే ఎక్స్ట్రా మనీ వస్తుంది అని చెప్పి ఆరాధన దినం రోజు కూడా డ్యూటీకి వెళ్ళేవారు ఉంటారు. అవునా కాదండి? పర్టికులర్గా డ్యూటీ అంటే ధనం కోసం కాకుండా మరి గవర్నమెంట్ వారికి కొన్నిసార్లు డ్యూటీ అనేది పడుతుంది. అలాంటి సమయంలో పర్వాలేదు. కానీ కేవలము ధనము కొరకు మాత్రమే ఆరాధన దినాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే మరి దేవుని సన్నిధికి రాకుండా మరి డ్యూటీకి వెళ్తారో అది చేయడము మాత్రము తప్పు. అవునా కదా? దేవుని సన్నిధికి ఆ విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని పని మనము చెయ్యాలి. అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక ఈ విశ్రాంతి దినమున మనము దేవుణ్ణి ఆరాధించేవారంగా మనము ఉండాలి. దేవుని పని చేయాలని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెబుతున్నాడు. అలాగనే దేవుడు ఇక్కడ మనతో కూడా మాట్లాడుచున్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని బిడ్డలమైన మనము ఎలా జీవిస్తున్నాం, ఎంత పరిశుద్ధంగా మనము జీవిస్తున్నాం. మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాము అని మనము చెప్పుకుంటే సరిపోదు. అది మనం జీవిస్తున్నామా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. అవునా కదా? దేవుని ఆత్మ కలిగి, దేవుని నింపుదల కలిగి మనము ఉండాలి. దేవుడు పని కొరకు ఆయన మనల్ని ఎంపిక చేసుకుంటే ఆ పనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా మనము ఉండకూడదు. కడ వరకు కూడా మనల్ని పాటించాలి. ఈ సువార్త దేవుని యొక్క పనిని మనము మరి కడ వరకు ముట్టించే వారంగా మనము ఉండాలి. అలాగనే ఆరాధన దినాన్ని మనము దేవుని సన్నిధికి వచ్చే వారంగా మనము ఉండాలి. దేవుడు చెప్పిన పని మాత్రమే మనము చేయాలి, కానీ మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు కలిగి మనము ఉండే వారంగా మనము ఉండకూడదు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.
మహిమోన్నత మహిమగల స్వరూపి మీ బంగారు పాదములకు అనేకమైన వేలాది వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాలి. ఎలా ఉండవలనో, ఎంత పరిశుద్ధంగా జీవించవలనో మీరు మాకు తెలియజేస్తున్నారు. ఇదిగో మనుషుల వల్ల కాదుగా తండ్రి ప్రభా, నీ మాట మేము వినాలి. ఆయన మీతో చెప్పినది చేయడి అని ఒక మాటను ప్రభా మేము మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా మీరు చెప్పిన ప్రకారమే మేము జీవించాలయా. మీ మాట మేము వినేటట్టుగా సహాయం దయచేయండి. మీ యొక్క మార్గంలో మేము ఉండాలయా తండ్రి. నాయన ప్రభా, ఆత్మ పూర్ణిగా మమ్మల్ని దయచేయమని అడుగుచున్నాను. మంచి నడవడికలు మాకు దయచేయండి. మంచి ఆలోచనలు, పరిశుద్ధమైన తలపులు, పరిశుద్ధమైన ఆలోచనలు, నడవడికలు, బుద్ధిని కూడా మాకు దయచేసి ప్రభువా నీ మార్గంలో, నీ సేవ కొరకే, నీ పని కొరకే మేము జీవించేటట్టుగా మాకు సహాయం దయచేస్తారని నమ్మసిద్ధిస్తూ యేసే పరిశుద్ధనామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సత్యమయ్య గారికి, చిట్టక్క గారికి, మరి సంఘస్థ బిడ్డలందరికీ కూడా నా నిండు వందనం అందరికీ మరణాలు.